ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎంఎం నాయక్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో దళిత గిరిజన సమాజం యొక్క అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రచించి గౌరవ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి ద్వారా అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారి ద్వారా సమాజ అభివృద్ధిలో కీలకమైన నిర్ణయాలు చేస్తూ కీలకమైన పాత్ర పోషిస్తున్న గౌరవనీయులు పెద్దలు ఇవాళ మూడు ఐఐటీలని 10 ఐఐటీలుగా తీర్చిదిద్దినటువంటి దార్శనికులు గౌరవ ముఖ్యమంత్రి గారికి సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమం కోసం వలన ఈ రాష్ట్రంలో ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏమేమి పథకాలు తీసుకురావాలో నిత్యం ముఖ్యమంత్రి గారికి సూచనలు సలహాలు చేస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రెండింటినీ ఉన్నతమైన ప్రమాణాలతో లక్ష్యాలతో ఆశయాలతో ముందుకు నడిపిస్తున్నటువంటి మా సంస్థ ప్రధాన కార్యదర్శి నాయక్ గారిని సందర్భంగా పిల్లల్ని పేరెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సార్ని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి మై కొలీగ్ ఆఫీసర్ శ్రీ ప్రసన్న వెంకటేష్, సెక్రటరీ గురుకుల విద్యాలయ సంస్థ, మరియు ఈనాటి కార్పొరేటర్ గారు ఉన్నటువంటి సుస్మిత గారికి, మరియు ఇక్కడ పేరెంట్ టీచర్ అసోసియేషన్ చైర్పర్సన్ మేడం గారికి, మరియు వైస్ చైర్పర్సన్ గారికి, మరి ఓ స్టూడెంట్స్ అయినటువంటి రవి కుమార్ అండ్ రాజీవ్, అదేవిధంగా మన జాయింట్ సెక్రటరీ యొక్క గురుకుల విద్యాలయ సంస్థ, మరియు ఇంకా మిగతా ఇక్కడ ఈరోజు విచ్చేసినటువంటి తల్లిదండ్రులు పిల్లలు అందరికీ, ఎవరైతే అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ముందుగా మనము చాలా విస్తృతంగా ఈరోజు సుమారు 11ంటికి స్టార్ట్ చేసుకున్నాము. 1 గంటన్నర పాటు వివిధ అంశాలను చర్చించుకున్నాం. యాక్చువల్గా మనము పేరెంట్ టీచర్ అసోసియేషన్ యొక్క 3.0 ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయాలని అనుకోవడం జరిగింది. సో తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది మనం ఈరోజు. అదేవిధంగా టీచర్స్ కూడా వాళ్ళు చేసినటువంటి కృషి చెప్పడం జరిగింది. అయితే నేను కొంచెం టీచర్స్ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా వాళ్ళు ఇంకా ఎలాగా రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రణాళిక ఏంటి అంటే తల్లిదండ్రులకు అది కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 3 ఇన్స్టిట్యూషన్స్ ఇది ఒకటి. మన చిరుటేకూరు కావచ్చు, ఇది అండ్ మన గీట్పుగల్లు, ఈ మూడు ఫస్ట్ 3 బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటి నీట్ కోచింగ్. ఆ తర్వాత అఫ్కోర్స్ ఇంకొక 7 మన ఆనరబుల్ సీఎం గారు ఈ సంవత్సరం సెక్రటరీ వీళ్ళంతా ప్రపోజ్ చేసినాక, అఫ్కోర్స్ వీఆర్ ఆల్సో ప్రపోజ్డ్, మినిస్టర్ గారు అందరం ప్రపోజ్ చేసినాక ఆనరబుల్ సీఎం గారు అంగీకరించి 7 చేయమన్నారు. అదేవిధంగా మంది చూసినాక బీసీ వాళ్ళు కూడా ప్రపోజ్ చేశారు, వాళ్ళకు కూడా అంగీకరించడం జరిగింది. అయితే ఒకటే నేను చెప్పేది, ఇన్స్టిట్యూట్ కంటే కూడా ఇన్స్టిట్యూట్లో వాతావరణం బోధన చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి నేను పాటించమని మా టీచర్స్ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే నేను కూడా అటువంటి ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నాను. సో ఈ టైంలో నా నేపథ్యం కూడా చెప్తాను. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు అక్కడ చిలకలూరుపేటలో నేను చదువుకున్నాను. ఒక గవర్నమెంట్ స్కూల్ ఆర్వీసీఎస్ హై స్కూల్లో చదువుకున్నాను. సో 0 to 5 మున్సిపల్ హై స్కూల్, 6th to 10th హై స్కూల్ చదివాను అక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఐ వెంట్ టు ద ఏపీఆర్టీసీ నాగార్జున సాగర్. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఫర్దర్ అనమాట. సో ఐఎమ్ టెల్లింగ్ కమిట్మెంట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజుల్లో టీచర్ కమిట్మెంట్ లెవెల్స్ మామూలుగానే మనం ఉన్నా కానీ టీచర్ కమిట్మెంట్ అనేది చాలా బాగుండేది. ఆ రోజు టీచర్కి పిల్లవాడికి మధ్య అవగాహన చాలా చాలా కోరిలేషన్ ఇస్ వెరీ చాలా ఎక్సలెంట్గా ఉండేది.
అందుకనే బహుశా చదువుకున్నాం మనం. ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇవి చదవద్దని చెప్పింది లేదు. సరే టైంకి మాత్రము ఇంటికి వస్తున్నారా, టైంకి అన్నం తినడానికి వస్తున్నారా, బయట తిరగకుండా ఉన్నారా అన్నది కొంచెం అంతవరకు శ్రద్ధ చూపించే వాళ్ళు. కానీ చదువు విషయంలో ఐ థింక్ అంత అంత ఒత్తిడి అయితే లేదు. దట్ ఐ కెన్ సే. సో ఐ కెన్ సే దట్ ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే 6th క్లాస్లో ఎప్పుడైతే ఒక ప్రోగ్రెస్ కార్డ్ చూసినాక నా ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడైతే అంటే దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, ప్రోగ్రెస్ కార్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మా ఫాదర్ ఒకటే చెప్పారు, యువర్ మార్క్స్ ఆర్ వెరీ బిలో, నా మార్క్స్ చాలా పూర్గా వచ్చినాయి, ప్రోగ్రెస్ కార్డు చూసినాక నువ్వు ఇలాగే చదివితే రాబోయే రోజుల్లో నీ భవిష్యత్తు వస్తుంది. సో దట్ మే బి వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంటే అది చెప్పిన తర్వాత ఇంకా లేదు కొంచెం చదువుకుందామని చదవడం జరిగింది. అప్పటి నుంచి కదా స్టడీస్లో పికప్ చేసుకోవడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ టీచర్స్కి ఇప్పుడు సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అన్నీ ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా మీరు కంపల్సరీగా ఈ మార్క్స్ ఇలా వస్తున్నాయి, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పాలి. నేను 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా చాలామంది టీచర్స్ ఐ కెన్ సే దే ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఎవర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిట్ టెస్ట్లో కానీ క్వార్టర్లీ హాఫర్లీ ఎగ్జామ్, సో వాళ్ళు విత్ ఇన్ ద టైం దిద్దించేవాళ్ళు. అఫ్ కోర్స్ ఎందుకు ఇప్పుడు బుక్ సిస్టమ్ తీసుకొని వచ్చారు, మనం ఎప్పుడైతే దిద్దుతున్నామా లేదా టీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ విత్ ఇన్ ద టైం నువ్వు పేపర్స్ దిద్ది ఇవ్వలేదు అనుకో, ఇట్లాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. విత్ ఇన్ ద టైం దిద్దించేవాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ అయిన తర్వాత రోజు క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా చెప్పేవాళ్ళు అనమాట బోర్డు మీద వేసి. దట్ ఈస్ ద కమిట్మెంట్ లెవెల్ ఆఫ్ ద టీచర్స్. ఐ కెనాట్ సే ఇప్పుడు లేదని చెప్పను, టీచర్స్లో ఆ స్థాయిలో కమిట్మెంట్ లెవెల్స్ ఉంటే తప్పకుండా పిల్లలంతా కూడా బాగా సెటిల్ అవుతారు. ఐ కెన్ సే ఇన్ మై గవర్నమెంట్ హై స్కూల్ అయినా కానీ దాదాపుగా అందరూ బెస్ట్గా సెటిల్ అయ్యారు. ఐ కెన్ సే మంచి ఉద్యోగస్తులు, వ్యాపారంలో కావచ్చు. వన్ ఆఫ్ ద మై క్లోజ్ ఫ్రెండ్ ఇన్ విజయవాడ ఈజ్ ద చైర్మన్ ఫర్ వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఈవెన్ దో ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఎందుకు ఎలాగా టీచర్స్లో ఉన్నటువంటి కమిట్మెంట్ లెవెల్స్, టీచింగ్ లెవెల్స్. మిగతా సౌకర్యాలు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు పెద్ద పట్టించుకోరు. తల్లిదండ్రులు ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే పిల్లవాడికి చదువు బాగా చెప్తున్నాడు కదా చాలే, సరే కొద్దో గొప్ప ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సర్దుకుపోదామనే యాంగిలే ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, మీరు చెప్తున్నారు ఇంకా ఉన్నత స్థాయిలో ఇంకా అత్యంత, ఎందుకంటే అంతా మన పిల్లలు, వీళ్ళంతా మన పిల్లలు, మనము మన గురుకులాలకు సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమం మన పిల్లలు కాబట్టి మనం కమిట్మెంట్తో కొంచెం మనం కూడా హోంవర్క్ చేయాలి. మీరు చదువుకున్నప్పటి లెవెల్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నాట్ ఇప్పుడు సరిపోదు. వీ హ్యావ్ టు సమ్ హోంవర్క్. టీచర్స్కి నేను అదే చెప్తున్నా, మీరు కొంత హోంవర్క్ చేయకపోతే కష్టం. చూసి ఇప్పుడు మా పాపకి నేను మ్యాథ్స్ చెప్పాలంటే ఈవెన్ ఐఎమ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను చెప్పలేను. లెవెల్స్ మారిపోయింది. నేను చదువుకున్నప్పటికీ ఇప్పుడు చాలా మారిపోయింది. ఐ హ్యావ్ టు రీడ్ సంథింగ్ మోర్. నేను కొంచెం చదువుకొని కొంచెం దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇన్నోవేటివ్ మెథడ్స్. స్మాల్ మ్యాథ్స్లో చాలా ట్రిక్స్ వచ్చినాయి, చాలా సులువైన మెథడ్స్ వచ్చినాయి. అవన్నీ కూడా అర్థం చేసుకొని మనం చెప్పకపోతే పక్క క్లాసులో పక్క స్కూల్లో అవన్నీ జరుగుతుంది. ఆ పిల్లలు ఎక్కడైతే అవన్నీ చెప్పే పిల్లలు కొంచెం ముందుకు వెళ్ళిపోతారు. దట్స్ వేర్ వీ హ్యావ్ టు షో అవర్ డిఫరెన్స్. రిమైనింగ్ పిల్లలంతా కూడా సెల్ఫ్ మోటివేషన్ చదువుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రవికుమార్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజీవ్ లాంటి సార్ లాంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, విపరీతమైన సెల్ఫ్ మోటివేషన్ కొంతమందిలోనే ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ అంటే నేను బాగా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీఆర్టీసీ నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు అందరి పిల్లల్లో సెల్ఫ్ మోటివేషన్ ఉండేది, ఐఐటి చదవాలి.
ఎవరికి వాళ్ళు దాదాపు అందరం చెప్పరు 70% ఆఫ్ ద పిల్లలు ఐఐటి చదివేవాళ్ళు. అంటే సెల్ఫ్ మోటివేషన్, అంటే బాగా చదివి ఐఐటి కాబట్టి వాళ్ళే మెటీరియల్ తెచ్చుకొని సెల్ఫ్ మోటివేషన్లో చదువుతారు. అలాంటి సెల్ఫ్ మోటివేషన్ అన్న ఇన్కల్కేట్ చేయాలి పిల్లలు. లేదంటే పిల్లల్లో స్వతహాగా సెల్ఫ్ మోటివేషన్ ఉన్న కొంత పిల్లలు ఉంటారు, వాళ్ళని కొంత పీర్ గ్రూప్ లాగా డెవలప్ చేసి మిగతా పిల్లలకి వాళ్ళని రోల్ మోడల్ లాగా చూపించి పెర్కులేట్ చేయాలి. అంటే వాళ్ళు చదివేలాగా మీరు చదవాలని చెప్పాలి. థర్డ్ థింగ్, మీరు కొంత టీచర్స్గా మీరు కొంత యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ కొంచెం మోటివేషన్ చేస్తూ బయట ఎలా ఎదుగుతున్నారు ఆ రకంగా పిల్లలకి చెప్తే తప్పకుండా అందరూ చదువుతారు. 70% ఆఫ్ ద రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ విల్ స్టడీ. దిస్ ఈస్ ద మై లిటిల్ బిట్ ఫ్యూ వర్డ్స్ విత్ రిగార్డ్ టు ద మన అప్లిఫ్ట్, మన ఉన్నటువంటి స్టాండర్డ్స్ని అప్లిఫ్ట్ చేసే విషయంలో ఇది తప్పకుండా మీరు చెయ్యాలి. ఎందుకంటే మార్క్స్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్ నబెట్. అంటే మార్క్స్ మనం అంత అకాడమిక్స్, ఐ కెన్ సే దట్ మార్క్స్ అని వేరే రకంగా చెప్తున్నాను, అకాడమిక్స్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్. పిల్లల యొక్క విద్యా బోధన కొంచెం మనం రీఇంజనీరింగ్ మనం మార్చుకొని టీచర్స్ కనుక చెప్పితే మీ స్కూల్లోనే 50% మందికి ఐఐటి వస్తుంది. రీసెంట్గా ప్రసన్న వెంకటేష్ రీసెంట్గా ఒక సుమారుగా 150 మంది పిల్లల్ని ఐఐటి నీట్ చదివిన పిల్లల్ని మన సీఎం సార్ ద్వారా సన్మానం చేయించడం జరిగింది. వారందరికీ ₹1,00,000 మనకి ఒక ల్యాప్టాప్ ఇచ్చారు. అందరికీ ల్యాప్టాప్, ఒక ఎప్రిషియేషన్ సర్టిఫికేట్ అంటే సీఎం సార్తో ఇవ్వడం చాలా అంటే వాళ్ళు చెప్పారు వెరీ హ్యాపీ విత్ దట్ ఆనరబుల్ సీఎంతో ప్రెజెంటేషన్ తీసుకోవడం రియల్లీ వన్ ఆఫ్ ద మొమెంటస్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. దెన్ అప్పుడు మాకు ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే యాక్చువల్గా 50 మందికి వచ్చారు ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్కి మొత్తం కలిపి ఒక 200 మంది పిల్లల్ని చేయమన్నారు. దట్ ఇస్ ద టార్గెట్ గివెన్ టు అస్. 200 మంది స్టూడెంట్స్ని ఐఐటీలో సెలెక్ట్ అయ్యేలాగా చూడమని చెప్పారు. సో దిస్ ఈస్ ద టాస్క్ గివెన్ టు మీ అండ్ మై సెక్రటరీ మన ప్రసన్న మీన్స్ మా ఇద్దరికి ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఇది మీ అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ఈ టాస్క్ అన్నట్టు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ టాస్క్ అచీవ్ అవడానికి మీరు ఇప్పటి నుంచే హోంవర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు జస్ట్ రీఇన్కల్కేట్ కొంచెం వాళ్ళలో ఆ యాటిట్యూడ్, కొంచెం ఎగ్జామినేషన్కి ఎలాంటి ఇవ్వాలి. సో కొంచెం మీరు కొంచెం హోంవర్క్ చేసి చెప్పగలిగితే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ఇట్. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా తప్పకుండా మన సైడ్ నుంచి చేద్దాము, ఇబ్బందులున్నా చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ మనకి ప్రెస్టీజియస్ కాబట్టి. రెండోది, ఇప్పుడు ఒక మేడం గారు చెప్పారు, ఇప్పుడు మన బాలతో పిల్లలు ఏంటంటే చుండూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ హోమ్ సిక్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిల్లలు మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలని కోరుకోవడం గొప్ప విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ తెలుసు, మనం చదువుకునే రోజుల్లో కూడా నేను ఒక సెక్షన్కి వెళ్ళాలని గొడవ పడేవాడిని. 7th క్లాస్లో జీ సెక్షన్లో, ఎందుకంటే టీచర్స్ బాగుంటారు. ఆ యాటిట్యూడ్ పిల్లల్లో ఉందంటేనే చాలా బాగా వాళ్ళలో చదవాలనే యాటిట్యూడ్ ఉన్నట్టు. సో అంటే అప్పుడు ఆమె చెప్పినప్పుడు నాకు అప్పుడే గుర్తు వచ్చింది, ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మనం అలా ఉండేవాళ్ళం కదా అనేసి. సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట. తర్వాత మళ్ళీ పిల్లవాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చినాక కొంత హోమ్ సిక్నెస్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే కొత్త ఇన్స్టిట్యూషన్కి వచ్చారు, ఇక్కడ ఇమ్మడలేము, కొంత సహచర పిల్లలు సరిగ్గా ఉండరు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం లోకో పేరెంట్ సిస్టమ్. మేము చదువుకునే రోజులు ఏపీఆర్టీసీలో లోకో పేరెంట్ అని ఉండేవారు అనమాట. అంటే మాకు 2-3 క్లాసులు కలిపి ఒక ఆయన ఉండేవారు ఆ రోజుల్లో, ఫిజిక్స్ ఈవీజీ వేణుగోపాల్. ఆయన ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పేవాళ్ళు, సార్ ఇది ప్రాబ్లం ఉంది. ఈవెన్ ఊరికి వెళ్ళాలన్నా నేను అడిగేవాడిని, సార్ మా ఊరు వెళ్ళాలి, కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే ఆయన పర్మిషన్ తీసుకున్నాక వెళ్ళేవాళ్ళు. సో ఇట్ ఈస్ అంటే అది ఆయన ఏదైనా సమస్య ఉన్నా అడిగేవాడు, ఏమైనా ఇబ్బంది ఉందా అట్లా. సో అట్లాంటిది మీరు బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. లేదని చెప్పడం మనకు ఉంది,
అది టీచర్స్ విత్ దేర్ ఫుల్ఫిల్మెంట్తో మనం చేస్తే బాగుంటుంది. పిల్లలందరితో మాట్లాడాలి, కొంచెం కౌన్సిల్ చేయాలి, కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కొంచెం మన ముభావంగా ఉంటారు. సో అది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. సో టీచింగ్ కమ్యూనిటీకి నేను చెప్పేది ఒకటే, రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో మీరు పిల్లలతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం. సో దట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు మై టీచింగ్ కమ్యూనిటీ. సో డెఫినెట్లీ ఐ థింక్ దే కెన్ డూ ఇట్. వాళ్ళు అనుకుంటే చేయలేని ఏం లేదు, వాళ్ళు ఆ శక్తి సామర్థ్యం ఉంది. సో తప్పకుండా వాళ్ళు చేయగలరని విశ్వసిస్తున్నాను. వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే, ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే మీకు నేను ఒక పాత రోజు గుర్తు చేసుకుంటే, ఇది 2008లో నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశాను ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. సో ఇక్కడ నేను స్కూల్కి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో అడవి తక్కెళ్ళ పాడంటే ఊరికి చాలా దూరంగా ఉండేది విసిరేసినట్టుగా. సో అప్పుడు ట్యాంకర్లతో సప్లై జరిగేది. ఇక్కడ కాలనీ ఉండేది, మనకి లిక్కర్ సెక్షన్ కాలనీ ఉండేది, హౌసెస్ 3 floors. ఆ రోజుల్లో చాలా పెద్ద కాలనీ. ఇక్కడ ఇట్స్ ద బిగ్గెస్ట్ కాలనీ ఐ థింక్ ఇన్ దోస్ డేస్. ఇట్ వాజ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ కాలనీ కట్టారు. అప్పుడు కాదు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది, ట్యాంకర్స్లో పంపేవాళ్ళు. ఆ రోజుల్లో ఇది గ్రామ పంచాయతీ అనమాట, మున్సిపాలిటీలో కలవాల. ఎందుకు పైప్ లైన్ అప్పుడు వేయలేదంటే మున్సిపల్ కమిషన్గా ఒకటే ప్రాబ్లం వచ్చేది మాకు, ఇది గ్రామ పంచాయతీ అప్పుడు. సో వాటర్ ట్యాంకర్స్ నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు కార్పొరేషన్ నుంచి. సో నవ్వు ఆ రోజుల్లో నేను వచ్చినప్పుడు చాలా దూరంగా ఉండేది, ఇప్పుడు చాలా కలిసిపోయింది. నా మోరాలెస్ వెరీ ఎక్సలెంట్ రోడ్స్ ఉన్నాయి. సో యువర్ సెక్రటరీ ఈరోజు వచ్చిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. అఫ్ కోర్స్ మన మేయర్ మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒక సంప్ కట్టితే కొంచెం మన పైప్ లైన్ కొంచెం ఆ పైప్ లైన్ డయా కూడా మనకు పెంచితే రాబోయే రోజుల్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంటే కొంచెం టాయిలెట్స్ మెయింటెనెన్స్లో ఇష్యూ ఉంటుంది. అది ఒకటి ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు, ఒక 45 daysలో మనం తప్పకుండా చేద్దాం సార్, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి తప్పకుండా చేయిస్తాం. సో ఇంకొకటి ఒక పేరెంట్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మనకి వీక్లీ అడిగారు. వీక్లీ అంటే కొంత ఇబ్బందులు ఉన్నాయి మనకి, రాబోయే రోజుల్లో మనం చూసి వీక్లీ చేద్దాము. ఇప్పుడు మంత్లీ ఒకసారి కాబట్టి ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పారు, ఉత్తర్వులు ఇస్తాము. నెలకి 2 సార్లు మీరు పిల్లల్ని కలుసుకోవచ్చు. సో పిల్లల్ని కలిస్తే మీకు కూడా ఏంటంటే కొంత వాళ్ళకు కూడా ఏంటంటే తల్లిదండ్రులు వచ్చారన్న ఉత్సాహం ఉంటుంది. అది రియల్లీ వాళ్ళకు కొంత ఇంప్రెస్, అంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరిగి ఇంకా బాగా చదువుతారు. సో ఒకటే ఏంటంటే వాళ్ళు చెప్పిన చిన్న సమస్యలు ఉంటే ఎక్కువ మమ్మల్ని బాగా క్వశ్చన్ చేస్తారనే బాధ ఉన్నా, మనకు కూడా క్వశ్చన్ చేస్తే మనకి మంచిది, ఎందుకంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం కాబట్టి. సో అది ఒకటి, అది తప్పకుండా ఆ రకంగా చేస్తాము. సో మిగతా విషయాలన్నీ కూడా ఇంకా చాలా తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు అంటే యాక్చువల్గా ఏంటంటే అందరితో మాట్లాడించే అవకాశము ఇక్కడ దొరకలేదు. సో కొంతమంది మాట్లాడారు, అదేవిధంగా అందరూ ఇక్కడ మాట్లాడారు. అదేవిధంగా మన ఓల్డ్ స్టూడెంట్స్, సో ఇంత పెద్ద స్థాయిలో పీడియాట్రిషియన్ అయ్యారంటే రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఇంకా చాలామంది అయ్యారు మన దగ్గర నుంచి. సో వారు చెప్పినట్టుగా మనం చదువుని దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళ నిజమైన విద్యార్థి. కొంచెం ఆటలు ఆడాలి, మనం చదువుకోవాలి. అలా అని చెప్పి మనము విపరీతంగా ఆటల మీదే దృష్టి ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసిన మా రిలేటివ్ ఒక అబ్బాయి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. ఎప్పుడు క్రికెట్ ఆడినా అంటే దానికి ఒకటి బిగ్ ఆట అనేది ఎలా ఉండాలంటే మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, మనకి మంచి అంటే ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి, మంచి ఆరోగ్యంగా ఉంచడానికి, చదువుల్లోంచి మనకు కొంత రిలీఫ్ ఇవ్వటానికి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ తప్పకుండా ఉండాలి. సో అది ఆ లెవెల్ ఎంతవరకు ఉండాలనేది మనం చూసుకొని మిగతాది చదువులో బాగా చేసుకొని, ఇంకోటి మంచి ఆహారాన్ని మీరు తీసుకోండి.
ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం ఆహారం మన గురుకులాల్లో ఇస్తున్నారు. గతంలో లేదు, ఇప్పుడు బాగా ఉంది. అది నేను చూశాను. వరకు ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ మెనూ కూడా, సో వీఆర్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ ఆఫ్ ద మెనూ చేయాలి. సో దాన్ని కూడా మనం పాటిస్తే పిల్లలు పుష్టిగా మీరు తింటే, ఆరోగ్యంగా మీరు ఉంటే మీకు ఎలాంటి ఇది రావు, డిసీజెస్ కానీ ఏమి రావు. బట్ హ్యావ్ ఏ గుడ్ స్లీప్, కొంచెం ఆడి మీరు దాంట్లో మంచి చదివితే బాగుంటుంది. అదే కూడా యాక్చువల్గా ఇప్పుడు నాకు విన్నదా గుర్తొచ్చింది, యాక్చువల్గా మన సూపర్వైజ్ స్టడీని మనందరం వేస్ట్ చేస్తాం. ఏదో సరదాగా కూర్చుంటాము, కాసేపు కూర్చోమన్నారని చెప్పి మనము ఏదో అన్యాపదేశంగా ఎక్కడో ఆలోచిస్తూ చదువుతుంటాం. ఆ టైం కనుక మీరు ఉపయోగించుకుంటే రియల్లీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే నేను ఏపీఆర్జేసీలో కూడా మాకు సూపర్వైజ్ స్టడీ ఉండేది. ఇట్ ఈస్ ద టైమింగ్ డ్యూరింగ్ ద 7 to 8:30. 8:30 తర్వాత భోజనం చేసుకోవటం, మళ్ళీ చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. లేదనుకుంటే వేరే యాక్టివిటీస్ ఉంటే చేసుకొని 10-10:30 పడుకుంటారు. ఉన్న టైంని మీరు ఎఫెక్టివ్గా కనుక ఉపయోగించుకోగలిగితే పిల్లలందరూ డెఫినెట్గా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ ద ఇష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై సైడ్ టు ద పేరెంట్స్. సో ఈరోజు ఇంత చక్కగా ఇది పేరెంట్స్ అంతా వచ్చినందుకు వీఆర్ ఎష్యూరింగ్. నేను ఈరోజు మా ఉపాధ్యాయుల తరఫున, మా సెక్రటరీ తరఫున మీకు విశ్వాసం కలిగించేది ఏంటంటే, తప్పకుండా మీరు ఇక్కడ మీ పౌరుల్ని పెట్టారు కాబట్టి, మీ పిల్లల్ని పెట్టారు కాబట్టి వాళ్ళని తప్పకుండా మంచి రాబోయేలో మంచి ఆర్ గివింగ్ ఇన్సూరెన్స్. ప్రిన్సిపల్ గారు వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లలకి మీరు నెక్స్ట్ ఏదో ఒకటి మంచి ర్యాంక్, ఐఐటి ర్యాంక్ కానీ మీ నీట్ ర్యాంక్ కానీ తీసుకొచ్చేలాగా మీరు అది ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. సో మా ప్రిన్సిపల్ చెప్పారు, ఇస్తున్నారు. సో ఆయన భరోసాగా నేను కూడా మీకు చెప్తున్నాను, ఇస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.